రైతన్నమ్మ రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్. ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ పంట పొలాలను తడిపినడమ్మ మిషన్ కోకతీయతో ఊరి చెరువు మత్తడి పారి తీర్చింది కరువు. తొలగించినాడు రకండ నీళ్లు ఇంటింటికి వచ్చే నల్ల నీళ్లు అభివృద్ధి గాయనే. పార్టీని మరి 4 కోట్ల ప్రజానికం కోసం 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛావాయువులు ఇవ్వడానికి మరి ఆనాడు కేసీఆర్ గారు 2001లో ఒక్కరై బయలుదేరి మరి అందరికి కూడా మంచినీళ్ళు కావాలి, సాగునీళ్ళు కావాలి, అందరు సబ్బండ వర్గాలు బాగుండాలి, 24 గంటల కరెంట్ ఉంటే రైతు బాగుపడతాడని చెప్పేసి రైతు కేంద్రంగా కావచ్చు, మరి గంగపుత్రులు కేంద్రంగా కావచ్చు, చాలామంది కూడా అందరూ కూడా మరి బీద వర్గాల వారు, అట్టడుగు వర్గాల వారు ఉన్నత స్థానానికి వచ్చే విధంగా ఆనాడు మదనపడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం అనగదొక్కబడుతున్నామే, మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడుతుంది, నీళ్ళకు గోసబడుతుంది, ఆ భూమి మరి ఏడుస్తుంది నీళ్లు లేక అని చెప్పేసి అక్కడి నుంచి మొదలైన ఆలోచన 14 సంవత్సరాలు పోరాటం చేశారు. అనంటే ఈ పార్టీలు ఉన్నోళ్ళు ఆ పార్టీలు ఏ పార్టీలు ఉన్నోళ్ళ కోసమైనా కూడా అందరం మనము తెలంగాణ రాష్ట్ర బిడ్డలం కాబట్టి ఆ విధంగా మరి పోరాటం చేసి తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వం ఉండాలి అని చెప్పేసి అందరూ కోరుకున్నారు. కాబట్టి మరి సారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టి అప్పటి నుండి కూడా మరి పోరాటం చేస్తే 10 సంవత్సరాలు ఒక బంగారు తెలంగాణ, ఒక బంగారు పరిపాలన అనే బంగారం అంటే ఇవాళ మన లక్ష్మీపూర్ పక్కన ఉన్నటువంటి చెరువు మరి నిండు కుండలా ఉంది. అదే బంగారం రైతులకు 24 గంటల కరెంట్ వస్తుంది. అదే బంగారం మనకు లక్ష్మీపూర్ అభ్యుదయ గ్రామం రైతులు మంచిగా మరి అన్ని రకాల పంటలు పండించేటువంటి గొప్ప గ్రామం. వీరికి ఏం కావాలి? బంగారం తింటే వస్తుందా? మనకు కావాల్సింది కరెంటు, నీళ్లు, మరి అదేవిధంగా రైతులకు ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉంటే రైతు బంధు, ఎవరన్నా అనుకోకుండా చనిపోతే రైతు బీమా. మరి ఈ విధంగా మరి అంతకుముందు శిస్తు వసూలు చేసేది వాళ్ళు వచ్చేసి, కానీ శిస్తు కూడా మాఫీ చేసారు. అనుకోకుండా మన గౌడన్నలు ఉంటారు, వాళ్ళు కూడా చెట్టు మీదకే పడితే వాళ్ళకు కూడా ఆ చెట్టు పన్ను మాఫీ ప్లస్ 5 లక్షల రుణం. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పొద్దంతా గడుస్తుంది. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించి అందరి కోసం మరి ఆ యొక్క పథకాలు కూడా అందరి కోసం మరి పెట్టడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే లక్ష్మీపూర్ గ్రామం అనేది అభ్యుదయ గ్రామం కాబట్టి ఈరోజు మీరు ఇవాళ పార్టీ జెండా కావచ్చు, తెలంగాణ తల్లికి మనం దండ వేసుకొని మరి పార్టీ కార్యాలయాన్ని ఆవిర్భవించడానికి మరి ప్రారంభించడానికి విచ్చేసినటువంటి పెద్దలు మన జైత్యాల నియోజకవర్గ కేసీఆర్ గారి 20వ తారీఖు నాడు మన పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏదైతే చేరుతున్నారో ఆ యొక్క సభకు ఇన్ఛార్జిగా మరి చాలా పెద్ద సీనియర్ నాయకులు మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారు అంటే చాలా కాలేజీలు ఉన్నాయి, కాలేజీలు కూడా నడుపుతారు. మరి శాసనసభ్యులు ఇప్పుడు జనగామ శాసనసభ్యులు అన్న పల్లా రాజేశ్వర రెడ్డి అన్న గారికి మన అందరి పక్షాన కూడా హృదయపూర్వక స్వాగతం, మంచి చప్పట్లతోటి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఇక మన అందరి ప్రియతమ నాయకులు నిజంగా కూడా లక్ష్మీపూర్ అని అంటే అబ్బో అనేది జీవన్ రెడ్డి గారి మనుషులు ఉంటారు, అక్కడ మనకు మంది ఎక్కడ దొరుకుతారు అనే ఒక సందర్భం ఉంటుండే గతంలో. కానీ కొన్ని సందర్భాలలో కేసీఆర్ మీద ఉద్యమం అప్పుడు అరే తెలంగాణ కావాలని కోరుకున్నారు.
మొన్న శాసనసభ ఎలక్షన్లు కాకుండా అంతకుముందు కూడా మరి ఇక్కడ నుంచి కూడా కేసీఆర్ గారి పైన కూడా ప్రేమ ఉండే. ఎందుకు ఉండే అని అంటే ఈ రకంగా మనకు అందరికి కూడా లాభం చేకూరుతుంది అని ఉండే. మరి అదే జీవన్ రెడ్డి గారు కూడా అట్లనే ఆలోచిస్తున్నారు. అరే నా ప్రజలు నష్టపోతుండ్రే, 6 గ్యారంటీలు ఇస్తలేరు, 420 హామీలు విఫలమైపోయినాయి, మరి మీ అందరు కూడా నష్టపోతుండ్రు, ప్రజలకు ఏం చేస్తలేరు, ఇక్కడ ఉంటే ప్రజలు గోసపడుతుండ్రు అని చెప్పేసి తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి అయితే తప్ప దానికి పరిష్కార మార్గం లేదని చెప్పేసి ఇలా ప్రజల పక్షాన ఆలోచించి మీ ఆలోచనకు అనుగుణంగా ఇలా జీవన్ రెడ్డి గారు మరి గొప్ప నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషం. మరి బీఆర్ఎస్ పార్టీకి కూడా అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఇంతకుముందు రాజేంద్ర అన్న కానీ ఇక్కడ ఉన్నటువంటి మాట్లాడిన మల్లారెడ్డి అన్న కానీ పెద్దలందరూ కూడా చెప్పారు, మా కవిత కానీ అందరూ కూడా అందరినీ కలుపుకొని పనిచేయాలి అని చెప్పారు. తప్పకుండా వారందరి పక్షాన కూడా నేను చెప్తా ఉన్నా, నన్ను కూడా జెడ్పీటీసీగా ఈ మండల్ నుంచి వారి మెజారిటీ ఇచ్చి ఈ ఊరు నుంచి కూడా మెజారిటీ ఇచ్చి గెలిపించారు. మీ అందరికీ కూడా రుణపడి ఉంటాం. మరి మీ అందరినీ పాత కొత్త లేదు, మనం అందరం కూడా ఇలా కేసీఆర్ కుటుంబ సభ్యులం, మనం అందరం కూడా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా మరి అందరం కూడా కలిసిపోయి పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మరి మా పెద్దలు మా అన్న రమణన్న గారు కూడా ఇచ్చేయడం జరిగింది. వారికి నమస్కరిస్తూ మరి రాజేంద్ర అన్న గారు కాంగ్రెస్ పార్టీ మండల సోమవారం నాడు ఏదైతుందో పెద్ద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఇలా గతంలో దశాబ్ద కాలం ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి తోడ్పడ్డటువంటి ఒక కేసీఆర్ గారు మరి వారి జగిత్యాల వస్తున్న సందర్భంగా మరి సభ జయప్రదం చేయాలి. వాళ్ళు ఏదైతుందో మొత్తం రాష్ట్రంలో మార్పుకు సంకేతం జగిత్యాల కాబోతుంది. ఒకప్పుడు ఏదైతుందో జగిత్యాల జైత్ర యాత్ర, తాడిత పీడిత వర్గాలకు వాళ్ళ హక్కుల సాధన కొరకు ఏదైతుందో జగిత్యాల నాంది పలికిందని చెప్పండి. ఇవాళ ఏదైతుందో రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి యొక్క ఈ నియంతృత్వం వాళ్ళ ప్రజా వ్యతిరేక పాలనకు ముగింపు పలకడానికి ఈ స్వయంగా కేసీఆర్ గారు ఎంచుకున్నారని చెప్పండి. స్వయంగా కేసీఆర్ ఎంచుకున్నారు. జగిత్యాలలో సభ ఏర్పాటు చేయాలి, వారు స్వయంగా ఇక్కడ పాల్గొని ఇది కేవలం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఇవాళ ఆయువు పట్టే కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతానికి ఇది ఆయువు పట్టుగా నిలబోతుంది. మరి ఇక్కడికి వెళ్ళి ఏదైతే మార్పు సంకేతం ఇవ్వాలని చెప్పని జగిత్యాలు ఎంచుకోవడం జరిగింది. వారు వస్తున్న సందర్భంగా సరే మనం కూడా గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కలిగి, నాకైతే సుదీర్ఘ అనుబంధం 4 దశాబ్దాలు పైగా అని చెప్పి అంటున్నాను. ఇలా వాస్తవంగా ఏదైతుందో ఇప్పుడే సోదరు వసంత గారు అన్నట్టు రాష్ట్రంలో కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి కాంగ్రెస్ అన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే అటువంటి బంధాన్ని ఏదైతుందో తెంచుకునే విధంగా కాదు, అటువంటి బంధాన్ని తెంచుకునే విధంగా వీళ్ళ గత 20 మాసాలకి వెళ్ళి మనం ఏ విధంగా మరి ఇబ్బందులకు గురయ్యాము. వీళ్ళు మనం ఎవరైతే మన పార్టీ మన కన్నతల్లిగా భావిస్తాం, అటువంటి పార్టీ మన కన్నతల్లి మన వివక్షకు గురి చేస్తే వీళ్ళు ఎవరం కూడా విధిలేని పరిస్థితి ఏర్పడితే దాన్ని తట్టుకోలేమని చెప్పండి. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడటం, వీళ్ళ తెలంగాణ రాష్ట్ర సాధకుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతుందో పనిచేయడానికి మనందరం కూడా సంసిద్ధులు కావటం, దానికి ఏదైతే అందరూ కూడా నాకు తోడు ఇవ్వటం నేను నిజంగా అదృష్టవంతులు అని చెప్పాను. మనందరినీ సమన్వయం చేయడానికి ఇక్కడికి మిత్రులు జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, అట్లాగే రమణ గారు గతంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం శాసన మండలి సభ్యుడిగా ఏదైతుందో శాసన మండలి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అట్లాగే సోదరి వసంత గారు మాజీ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా మరి వారు సేవలు అందించారు. ఇక్కడ స్థానిక గ్రామ సర్పంచ్ మా సోదరి కవిత స్వామిరెడ్డి గారు, అట్లా ఈ గ్రామంలో గతంలో సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. గర్వంతుల గంగన్నే కానీ జాన్ కానీ, ఇంకా మా మిత్రుడు నరేష్ గౌడ్ గారు గతంలో మండల పరిషత్ అధ్యక్షుడు ఏదైతుందో వారి సతీమణికి అవకాశం వచ్చిందని చెప్పండి. నాకు ఎప్పుడు ఏదైనా అవకాశం లభిస్తే నేను లక్ష్మీపురి గురించి ఆలోచన చేస్తాను. నేను అప్పుడు ఏదైతుందో రాజేశ్వరుడు ఇవాళ కనబడతలేడు, ఆయన ఎంపీటీసీ నిలబెట్టి ఎంపీపీ చేయాలని చెప్పి అనుకున్నాను. కానీ అదృష్టం ఏంటంటే ఆ ఎంపీటీసీ గెలవలేక చాని ఎగరగొట్టేసి, చాని గెలిచింది కానీ ఏదైతున్నదో ఎంపీపీ ఏదైతుందో కాంగ్రెస్ వచ్చింది కానీ లక్ష్మీపురికి దక్కలేదు. లక్ష్మీపురికి దక్కకుండా వేరే కాడ మిత్రులు దారా రమేష్ బాబు అని చెప్పని ఆయన నువ్వు అటువంటి మేము ఇటువంటివి నువ్వు గెలిచిన కానీ మెజార్టీ మాకు వచ్చింది. గెలుచుడు జాన్ గెలిచిండు కానీ మెజార్టీ కాంగ్రెస్కి వచ్చింది. దాంతో
కావచ్చు. నేను రాజేష్ పేరు పెట్టేవారు కదా కొద్దిగా ఈర్చెక్కునే. తర్వాత మిత్రుడు నరేష్ ఆయన సత్యమణి ఏదైతుందో మానస్ అని చెప్పని బాగా విద్యావంతురాలు అమ్మాయి ఏదైతుందో అంటే బలహీన వర్గాలని కాకుండా బాగా విద్యావంతురాలు. అప్పుడు 2014లో ఏదైతుందో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ పరిస్థితుల్లో ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంటేనే మండలంలో పాలన కొనసాగుతుందని చెప్పని ఆ అమ్మాయికి అవకాశం కల్పించారు. అంటే వాస్తవంగా చెప్తున్నానే ఈ గ్రామంతో నాకు ఉన్నట్టు ఒక అనుబంధం ఏదైతుందో మా మిత్రుడు రాజేందర్ గారు చెల్లెల గ్రామ సర్పంచ్. అంటే నాకు పూర్తిగా నన్ను అంటే మా నేటివ్ విలేజ్ బత్తెపల్లి ఇందులో రాదన్న, అది పెగడపల్లి మండలంలో వస్తుంది. కానీ ఒక రైతు బిడ్డగా ఏదైతుందో మొత్తం గ్రామం అంతా రైతు వర్గం కాబట్టి ఎక్కువ వరకు రైతు వర్గం, దళితులు, బలహీన వర్గాలు, కుల వృత్తులపై ఆధారపడ్డటువంటి వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉంటారన్న. అందరూ కూడా ఏదైతుందో నన్ను ఆప్తుగా భావించి నాకు రాజకీయంగా ఏదైతుందో ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడడం లోపల ప్రధాన నాకు పాత్ర నాకు అండగా నిలిచింది లక్ష్మీపురం గ్రామం అని చెప్పని తప్పదని చెప్పండి. ఇవాళ కూడా కష్టకాలంలో ఉన్న నేను మరి ఈ కష్టకాలంలో ఏదైతుందో మన భవిష్యత్తు కార్యాచరణకు ఏదైతుందో అండగా నిలవడానికి ముందస్తుగా లక్ష్మీపురం గ్రామం రావడం జరిగిందని చెప్పండి. ముందస్తు లక్ష్మీపురం గ్రామం రావడం జరిగింది. మీ అందరి యొక్క సహాయ సహకారాలు కానీ బీఆర్ఎస్ పార్టీ ఆది నుండి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సాధన కొరకు ఏర్పడిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఒక మిత్రులు అన్నారు ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ఆవిర్భవిస్తే బాగుంటుందని చెప్పండి. సరే పెద్దలు తీసుకోవాల్సిన నిర్ణయం అది అప్పుడు ఏ పరిస్థితి లోపల మరి బీఆర్ఎస్ పార్టీకి రూపొందింది, అది ఏ విధంగా నిర్ణయం తీసుకోవడం దొరుకుతుందో మరి అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకుంటారు, అది ఎట్లుంటుంది ముందుకు పోతాము. కానీ ఏది ఉన్నా కానీ చెప్పంటున్నానే లక్ష్మీపురం అనేది ఏదైతే ఉందో ఇవాళ జగిత్యాల జైత్ర యాత్రకు ఇది నాంది బలగబోతుంది. రేవంత్ రెడ్డి గారి యొక్క పతనం ఆరంభం కాబోతుందని చెప్పండి. వాళ్ళ ముఖ్యంగా ఏదైతుందో ఏ ప్రభుత్వం అన్నా కానీ వీళ్ళ కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఏదైతుందో దశాబ్ద కాలం ఒక సమర్థవంతమైన పాలన వృధా పోతున్నట్టు ఒక సాగు జలాలను మళ్లింపు చేసి వీళ్ళ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మామూలుది కాదు. నాలాంటి వాళ్ళు మేము మాట్లాడినాం. మీరు తుమ్మిడిహేటి వద్ద నిర్మాణం చేస్తే బాగుంటుండే, ఒక లిఫ్ట్తోనే నీరు వస్తుండే అని ఒక భావాలు అభిప్రాయాలు వ్యక్తం చేసినాం.